ఇప్పుడు నా వెనక ఎవరున్నారు అనే టెన్షన్ తీసేసి మైండ్లో నుంచి దాని గురించి ట్రిగ్గర్ అయిపోయి ఏదేదో పెయింట్లు వేస్తున్నారు నా మీద. అక్కడ కాదండి మీరు పెట్టాల్సింది. మీది నా వయసు కాదు, నాకంటే చిన్న వయసు ఆయనలా మాట్లాడుతున్నారు. మహేష్ వయసు కూడా కాదు మీది చాలా మాకింటూ 3 వేస్తే మీ వయసు అది. అంత వయసు మీకున్నప్పుడు పెద్దరికంగా అవును మా అబ్బాయి అన్యాయం చేశాడు, మా అబ్బాయి ఎదవే అని చెప్తున్నప్పుడు ఆ ఎదవ వల్ల ఎవరు సఫర్ అయ్యారు, ఎంత గోత్రు అవుతున్నారు అనేది అడ్రస్ చేయండి. ఈ రోజున ఇంతమంది వీడియో చూస్తున్నప్పుడు ఎవరో మనసున్నోళ్ళు లేకపోతే ఎవరో వాల్యూస్ ఉన్నోళ్ళు వచ్చి నాకు సపోర్ట్ చేయరని మీరు అనుకోవద్దు. ఇన్ఫ్లుయెన్స్ అంటే కేవలం మీలాగా గోల్డ్ బిస్కెట్లు తీసుకొని ఉండే వాళ్లే కాదు, కోటిలో ఒక్కళ్ళైనా ఉంటారు అలా తీసుకోకుండా ఈ అమ్మాయిలో నిజాయితీ ఉంది, ఈ అమ్మాయి లీగాలిటీ ఉంది అని అర్థం చేసుకొని హెల్ప్ చేసే మనుషులు ఇంకా ఉన్నారు. మీకు తగలట్లేదు అంతే. అలాంటి వాళ్ళు నాకు హెల్ప్ చేస్తారు. చేసినప్పుడు మీరు లబోదిబోమన్నా ఉపయోగం ఉండదు. అయినా నాకు హెల్ప్ చేస్తే మీకేంటండి బాధ? మీరే చేయొచ్చుగా. వేరే వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు ఆ ఛాన్స్? అసలు నాకు అర్థం కావట్లేదు. వేరే వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? నా కోడలు దేవత, నా కోడలు నన్ను ఏ రోజేం అనలా, నా కోడలు నన్ను చాలా బాగా చూసింది అని చెప్తున్న పెద్ద మనిషి మీరే. నువ్వు నా కొడుకు వేరే వాళ్ళతో తిరుగుతున్నాడు, నువ్వు తిరగలేదా అంటున్నారు. నేను తిరగలేదు.